ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 30 లక్షల పైగా ఉన్న ఒడ్డెర్ల జాతిని ఈ రాజకీయ పార్టీలు విస్మరిస్తూ కేవలం ఓటు బ్యాంకు కానీ వాడుకుంటున్నారు తప్పగా మాకు రాజకీయంగా ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు. దాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ భవిష్యత్తులో ఎవరైతే ఒడ్డెర్లకి 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ సీటు కేటాయిస్తారో ఆ రాజకీయ పార్టీలకు మేమందరం కూడా కులం అందరూ కూడా సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ రాజకీయ పార్టీకి అండదండగా నిలబడతామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒడ్డెర్లు ఈ విషయాన్ని గమనించి భవిష్యత్తులో ఎక్కడైనా సరే ఈ రాజకీయ పార్టీ ఫీలింగ్తో కుల సంఘాల ఫీలింగ్తో మనం విడిగా ఉన్నంతకాలం మనల్ని రాజకీయ పార్టీలు చిన్న చూపు వస్తాయని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో అవసరమైతే అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి మా ఒక్క డిమాండ్ని అందరూ తెలియజేస్తామని తెలుసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒడ్డర్లకి రాజ్యాధికారం కల్పించాలని ఈ కార్యాచరణ. దాని భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మరి పుట్టపర్తి నియోజకవర్గం, హిందూపురం పార్లమెంటు, గుంటూరు టు కావిలి, నర్సాపేట పార్లమెంటు ఈ 5 స్థానాలు కూడా ఒడ్డర్లకి కేటాయించాలని ఈరోజు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎంతో వెనుకబడి ఉన్నామని అందరూ చెప్తున్నారు. వెనుకబడి లేదు. ఈరోజు ఆర్థికంగా ఉన్నాం, విద్య ఉన్నది, అన్ని రకాల కూడా ఈరోజు మేము రేపు అసెంబ్లీలో మాకు సీట్లు కేటాయిస్తే, పార్లమెంట్లో కేటాయిస్తే మేము గెలిచి మరి పార్లమెంట్లో అసెంబ్లీలో అడుగు పెట్టామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గుంటూరు 2లో మరి బత్తల వెంకటేష్ గారు ఈరోజు మేము కూడా గెలవగలుగుతాం, మాకు టికెట్ అని ఇప్పటికే ప్రతిపాదన పెట్టారు. అదేవిధంగా కొల్లకొండ అంజనప్ప కానీ, డిఎస్పీ వేణుగోపాల్ కానీ, ఇంకా చాలా మంది మరి మేమందరూ కూడా చాలా మంది మరి పుట్టపర్తిలో కూడా అడుగుతున్నాం. దాని భాగంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం. మేమేం చేస్తున్నాం అంటే మాకు అవకాశం కల్పించండి, మాకు న్యాయం చేయండి అని అడిగాం. ఇప్పటికే మరి అన్ని పార్టీలు కూడా మేము అడుగుతున్నాం. దాని భాగంగా మేము కొంతమందికి తెలియజేస్తున్నాం. సోదరుల ఏ పార్టీలైనా ఆ పార్టీలు ఉండేవాళ్ళు మనం పోయి ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మనం సాయి శక్తులుగా పనిచేస్తూ, అదేవిధంగా నెమ్మదిగా మరి ఆ గతంలో తెలుగుదేశం పార్టీ కూడా మాకు అవకాశం కల్పిస్తా అన్నాడు. మాకు తప్పకుండా న్యాయం చేస్తాం, మాకు నమ్మకం ఉంది. దాని భాగంగానే మరి గుంటూరు 2 కానీ, మరి హిందూపురం పార్లమెంట్ కానీ, మరి ఇది కానీ మాకు కల్పించాలని మేము కోరుకుంటూ 53,000 పైసలకు ఓట్లతో పుట్టపర్తి నియోజకవర్గం కలిగి ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రధాన చర్చ పుట్టపర్తి వైపే జరుగుతుంది. పుట్టపర్తి హిందూపూర్ పార్లమెంట్లో అధికంగా ఉన్నాము. కావిలి, గుంటూరు 2 కూడా ఒడ్డర్లకు కేటాయించాలా. ప్రధాన రాజకీయ పార్టీలు చట్టసభల్లో మమ్మల్ని తీసుకెళ్లి తద్వారా చట్టసభల్లో మా ఒడ్డెర వారిని వినిపించి ఒడ్డెర హక్కుల కోసం, ఎస్సీ సాధన కోసం మా ప్రతినిధులను శాసనసభకు, పార్లమెంటుకు పంపించాలని రాజకీయ పార్టీలు నేను డిమాండ్ చేస్తున్నా. ఏ పార్టీలు అయితే గుర్తించి మా ఒడ్డెర్లకు టికెట్ ఇస్తారో వాళ్ళకు అదే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికి పుట్టపర్తి నుంచి మా ఒడ్డెర అభ్యర్థిని గెలిపించి ఫోన్లో పెట్టిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఇక్కడ గుంటూరు పట్టణంలో వడ్డెర రాజకీయ చైతన్య సదస్సు అని పెట్టేసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఇంతవరకు వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత లేదు. చట్టసభల్లో ఏ ఒక్కరు ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ లేరని చెప్పేసి దీని మీద వడ్డెర సంఘం నాయకులు మిగతా వడ్డెర ప్రముఖులతో చర్చా వేదిక పెట్టడం జరిగింది. ఇందులో మేము రాబోయే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది చర్చలు మొదలుపెట్టాము. ఇంకా ఈ చర్చలు కొనసాగుతాయి. కాకపోతే మేము ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కానీ, ఎంపీగా అభ్యర్థులుగా కానీ అన్ని రాజకీయ పార్టీలు వడ్డెరలను గుర్తించి వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా యొక్క విన్నపాన్ని కొన్ని పార్టీలు గమనించాయి. తెలుగుదేశం పార్టీ మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని ప్రామిస్ చేశారు. అదే దిశగా
మేము ఎంతో ఆశాహంతో ఉన్నాము. మాకు తప్పకుండా ఈసారి రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్ పుట్టపర్తికి కానీ మిగతా గుంటూరుకు కానీ వస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. వేముల శివాన్ని, వడ్డెర వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ని, పల్నాడు జిల్లా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది వడ్డెర్లని ఇప్పటి వరకు పాలించినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా పల్లకిలి బోయలుగానే చూశారే కనుక పల్లకిలి ఎక్కించే సింహాసన రాజులుగా చూడలేదని చెప్పని ఈ యొక్క 50 సంవత్సరాల నుంచి మా పోరాటం సాగిస్తూ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసేసి మరి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇచ్చి దురదృష్టవశాత్తు ఓడిపోయిన సరే కూడా పశ్చిమ ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి మిర్చి యార్డుకి 3 సార్లుగా ఆయన్ని చైర్మన్గా చేసి మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చిన తర్వాత కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం ఏం చేసిందంటే మరి మా వడ్డెర కమ్యూనిటీలకి సీట్లు ఇచ్చిందే కానీ అధికారాలు ఇవ్వలేదు. మరి ఆ కార్పొరేషన్ డైరెక్ట్లుగా ప్రకటించిందే కనుక మరి వాళ్ళకి నిధులు ఇవ్వలేదు. మరి ఈ నిధులు కూడా మీరు చేసిన యోగ్యత ఏంటంటే సింహాసనం మీద కూర్చోబెట్టారే తప్పక మరి నోటి నిండా కడుపు నిండా ఆహారం పెట్టలేదని సామెతగా మీరు సీట్లు ఇచ్చారే కనుక మరి రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీలు అయితే కానివ్వండి, ఇటు వైఎస్ఆర్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే ఈ వడ్డెర్లకి తమాషా ప్రకారం జనాభా లెక్కల ప్రకారం ఏ పార్టీ అయితే సీట్లు ప్రకటిస్తుందో, ఎంపీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తుందో రేపు రాబోయే కాలంలో ఆ పార్టీకే ఈ వడ్డెర్లు కూడా రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న పార్టీని ఈరోజు ఈ యొక్క వడ్డెర ఆత్మీయ సమావేశం తలపెట్టడం జరిగింది. కనుక దయచేసి ఈ యొక్క వడ్డెర్లను ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు గుర్తించాలని చెప్పి కోరుతున్నాం.